బా తిక్క లేచిపోతుంది స్వామి. భక్త కన్నప్ప అంట మహానుభావుడు కృష్ణంరాజు గారు సూపర్ సినిమా తీశారు, మనందరికీ చిరస్థాయిగా గుర్తుండేటట్టు. కన్నప్ప అంట తీసుకొచ్చాడు, ఒక పాట పెట్టాడు శివయ్య గురించి. ఈ మంచు మోహన్ బాబు గారి కొడుకు, అది బ్రహ్మాండంగా ఉంది, సూపరు. ఎబ్బా నాయన సినిమా బాగుండేటట్టుంది, ఏదో బాగా తీసాడు అనుకుంటే ఆ ట్రైలరో టీజరో వదిలేడు, సంకనాగినట్టే ఉంది అనిపించింది. ఈరోజు లవ్ పాట అంట 4 గంటల ముందు వదిలేడు, దాని బొడవ ఇంది స్వామి. భక్త కన్నప్ప అంటే మేము భక్తితో గొలుచుకుంటాం, ఒక కోయ దొర శివభక్తుడు అంట. ఆయన రొమాన్సు ఇది పెట్టి ఆయనలో ఇంకొక యాంగిల్ అంట. మొత్తానికి నాకైతే నచ్చలేదు, చూడబుద్ధి కాల నిజం చెప్పాలంటే. అది భక్త కన్నప్ప పాటలాగా లేదు, కానీ కన్నప్ప చరిత్రలో పాటలాగా లేదు. ఈయనేందో బాహుబలిలో ప్రభాసు, ఆ పక్కన హీరోయిన్ తమన్నాలాగా అనుకొని తీసినట్టు అనిపించింది. చుట్టుపక్కల టాటూలు, ఆమె ఈపు వెనక టాటూలు, ఏందయ్యా స్వామి. భక్తితో కొలుస్తాం స్వామి. శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు భక్త కన్నప్పని, అదే తిరుపతికి చెందినోడివి, ఏంది నువ్వు చరిత్ర చెప్తున్నావా, చరిత్రని ఇంకొక రకంగా చెప్తున్నావా? జాగ్రత్తగా చూసుకో, కెరియర్ ఎక్కడికి అంతమైపోయేటట్టుంది. మోహన్ బాబు కొడుకైన ఈయనెవరా మంచు విష్ణుకి, అది సంగతి. మీకెట్టనిపించింది ఆ పాట చూస్తే? చూడగాకండి, చూస్తే మీకు కూడా ఇట్టనే అనిపిస్తుంది. భక్తితో ఉండే ప్రతి ఒక్కరికి, శివభక్తులకి. ఉంటా మరి, మర్చిపోయా. ఈ సినిమా అయితే హిట్ అనేది నాకు తెలిసినంత వరకు అయ్యే ప్రసక్తే లేదు. కన్ఫర్మ్ తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా ఇది మటుకు నా నోట్లో నుంచి వచ్చిన ఒక నిజం నాకు అనిపించింది. సినిమానైతే నేను చూడను.